అమెరికా యుద్ధ విమానాలైనా గురి తప్పుతాయేమో కానీ బూమ్రా చేతిలో బంతి మాత్రం అసలు గురి తప్పదు. అది ఏ మ్యాచ్ అయినా సరే, టెస్ట్ మ్యాచ్ అయినా, వన్డే మ్యాచ్ అయినా, టీ20 మ్యాచ్ అయినా, టీ20 వరల్డ్ కప్ అయినా, టీ20 వరల్డ్ కప్లో లీగ్ మ్యాచ్ అయినా, సూపర్ 8 అయినా, సెమీస్ అయినా, ఫైనల్ అయినా, ఎక్కడైనా బూమ్రా చేతిలో బంతి మాత్రం గురి తప్పదు. వికెట్ తీయాలి అనుకుంటే తీస్తాడు అంతే. టీమిండియా ఓడిపోయే సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా నేనున్నానంటూ మాత్రం ఖచ్చితంగా బూమ్రా ఆదుకుంటాడు. కెప్టెన్ తనపై పెట్టిన నమ్మకాన్ని 100% నిజం చేస్తాడు. ఎవరిని ఎలా అవుట్ చేయాలో బూమ్రాకు బాగా తెలుసు. ఏ బ్యాట్స్మెన్కు ఎలా బంతి వేయాలో బాగా తెలుసు. ఎగ్జాక్ట్లీ నిన్న వరల్డ్ కప్ ఫైనల్లోనూ అదే చేశాడు. మొదటి బంతికే రచిన్ రవీంద్ర వికెట్ తీసి తన ఎంట్రీ గ్రాండ్గా నిరూపించుకున్నాడు. ఫైనల్లో కూడా 4 ఓవర్లు బౌలింగ్ వేస్తే కనీసం 20 పరుగులు లేదు. అసలు బుమ్రా బౌలింగ్ గురించి నిజంగా ఎన్ని వీడియోస్ చేసినా, ఏం చేసినా చాలా తక్కువ అవుతుంది. అలా కొనసాగుతోంది బుమ్రా బౌలింగ్. తను పట్టిందల్లా బంగారమే అంటారే, ఎగ్జాక్ట్లీ తను బౌలింగ్ వేసిందల్లా వికెట్టే అనే టైపు కొనసాగుతోంది అతని బౌలింగ్. తన ఫస్ట్ ఓవర్లో వికెట్ తీయడమే కాక జస్ట్ 4 పరుగులే, ఒక్క బౌండరీ లేదు. రెండో ఓవర్లో జస్ట్ 5 పరుగులే అని చెప్పొచ్చు. అసలు బ్యాట్స్మెన్ పరుగులు చేయడానికి ఎక్కడా స్కోప్ ఇవ్వలేదు, ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. బుమ్రా బంతి వేశాడంటే డాట్ బాల్ లేదా సింగిల్, ఇంకా చెప్పాలంటే వికెట్. ఇది మినహాయిస్తే ఏమీ లేదు. మూడో ఓవర్లో జస్ట్ 5 పరుగులే. ఇక చివరి ఓవర్ అంటారా, అంతకు మించి జస్ట్ 4 పరుగులు మాత్రమే కాకుండా బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు. ఇలా కొనసాగింది బుమ్రా బౌలింగ్. 4 ఓవర్ల బౌలింగ్ వేస్తే జస్ట్ 15 పరుగులు మాత్రమే, 4 వికెట్లు. ఇలా కొనసాగింది బుమ్రా బౌలింగ్. అంతేకాదు మొత్తం టీ20 వరల్డ్ కప్ ఎడిషన్స్లో 40 వికెట్లు తీశాడు బుమ్రా. ఇంతవరకు ఏ బౌలర్కు కూడా ఇది సాధ్యం కాలేదు. లసిత్ మలింగ 38 వికెట్లు తీస్తే ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదు వరల్డ్ కప్ నాకౌట్ స్టేజెస్లో 4 వికెట్లు తీయడం కూడా చాలా అరుదు. అజంతా మెండిస్ 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి ఉంటే గతంలో, ఇప్పుడు బుమ్రా 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇదా ఎక్కడైనా సరే రికార్డులు రారాజు నేనే అంటూ బౌలింగ్ వేశాడు. దానికి తోడు నిన్న జరిగిన మ్యాచ్ బుమ్రాకు హోమ్ గ్రౌండ్. సాధారణంగానే రెచ్చిపోతాడు బుమ్రా, అలాంటిది హోమ్ గ్రౌండ్ అంటే ఇక అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది నిన్న కూడా. అఫ్కోర్స్ భారీ టార్గెట్ కావడంతో ఇక బుమ్రా మరింత చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా వికెట్లతో చెలరేగిపోయాడు. భారత్కు 3వ టీ20 ప్రపంచ కప్ అందించాడు. శ్రీలంక బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ బుమ్రా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా ప్రపంచ కప్ సాధించింది అంటే అందులో బుమ్రా పాత్ర చాలా కీలకమని చెప్పాడు. AK-47 గన్లో బుల్లెట్ అయినా ఒకసారి గురి తప్పుతుందేమో కానీ బుమ్రా బౌలింగ్లో మాత్రం గురి తప్పదు. అతను బౌలింగ్ వేశాడంటే వికెట్ పడాల్సిందే అంటూ వ్యాఖ్యానించాడు.